తల్లికి వందనం పథకానికి సంబంధించి అఫీషియల్ డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో, తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ డబ్బుల కోసం అందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తల్లికి వందనం 19న నగదు. ఈ నెల 19న నగదు పంపిణీ కసరత్తు అయితే జరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పేరిట ఈ నెల 19న నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 12న పాఠశాల పునఃప్రారంభం కానుండగా 19న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు తల్లికి వందనం నగదు విడుదలైతే చేయడానికి కసరత్తు జరుగుతుంది. తల్లులు బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పీసీఐతో లింక్ చేయించుకోవాలని అధికారిక వర్గాలైతే సూచించాయి. గ్రామ వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాలకు ఆధారు, ఎన్‌పీసీఐ లింక్ కాని విద్యార్థుల లిస్టులు కూడా ఇప్పటికే పంపారు. గత విద్యా సంవత్సరంలో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క జిల్లాలో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు విద్యార్థులైతే ఉంటారన్నమాట. అందులో భాగంగా మనం చూసుకోవచ్చు. అయితే తల్లికి వందనం ఆర్థిక సహాయానికి ఎవరైతే అర్హత ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి అక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో లిస్టులు అయితే పెడుతున్నారు. అర్హతలు ఉన్న తల్లులు బ్యాంక్ ఖాతాలకు ఒక్కో విద్యార్థికి 13,000, పాఠశాల మెయింటెనెన్స్ నిమిత్తం 2,000 చొప్పున జమ చేస్తారు. నూతన విద్యా సంవత్సరంలో జిల్లాలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఏంటనేది అయితే మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. బ్యాంకు ఖాతా తప్పనిసరి. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే తల్లికి వందనంకి సంబంధించి 19వ తారీఖున డబ్బులు రాబోతున్నాయి. అందరూ సిద్ధంగా ఉండండి. ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంటుంది. మీటింగ్ పెట్టి తర్వాత సాయంత్రం కల్లా మీకు అకౌంట్‌లో డబ్బులేస్తారు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.